ఒక కీలకమైనటువంటి భయం పాకిస్తాన్‌ని వెన్నాడుతోంది. ఈ ప్రస్తుతానికైతే మొన్న యుద్ధం నిన్న ప్రారంభమయ్యి మళ్ళీ ఆగింది. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన. ఇరాన్ అంటే భయం తక్కువగా ఏమి లేదు అమెరికాకి, ఇజ్రాయెల్‌కి. ఇజ్రాయెల్ అయితే భవిష్యత్తు భయం కంటే ఇప్పుడే బెటర్, ఇప్పుడే లేపేయాలని చూస్తోంది. అమెరికానేమో అమెరికా మీద ఒత్తిళ్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. అటు అరబ్ దేశాల దగ్గర నుంచి, ఇటు పక్కన చైనా నుంచి, రష్యా నుంచి కూడా. దాంతో ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కేస్తోంది. మెయిన్ ప్రాబ్లమ్ ఎవరికయ్యా అంటే ఇప్పటికే అరబ్ కంట్రీస్ తమ తమ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్‌లు ఉన్నాయని సంతోషపడదాం అనుకుంటే, ఆ ఎయిర్ బేస్‌ల మీదనే అటాక్ చేస్తామని ఇరాన్ చెప్పడంతో వణికి చచ్చారు. వాళ్ళు అమెరికాతో చెప్పి ఆపిచ్చారు. అది నంబర్ 1. ఏది సౌదీ అరేబియా, దుబాయ్ లాంటివి కూడా. ఇంకొకటి పాకిస్తాన్‌కి వణికెందుకొచ్చింది అంటే, అక్కడున్నటువంటి ఇప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్‌లన్నీ ఖాళీ చేపించేసింది అమెరికా. ఎందుకు అంటే యుద్ధం చేయడానికే సిద్ధమవుతుంది. అదే సందర్భంలో పాకిస్తాన్‌లోనేమో కొత్త ఎయిర్ బేస్‌ని ఇప్పటికి నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ కాకుండా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రాంతంలోని సముంగ్లీ ప్రాంతంలో పాక్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినటువంటి బేస్ ఉంది. దాన్ని ఇప్పుడు అమెరికా అడగగానే అక్కడ ఉన్నటువంటి తమ యుద్ధ విమానాలను ఖాళీ చేసేసి అమెరికా వాడుకోవడానికి ఇచ్చింది పాకిస్తాన్. తీరా చూస్తే అమెరికాకి సంబంధించిన సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు అంటే ఈ గగనతలాన్ని నిఘా పెట్టడంతో పాటుగా పైన ఆకాశంలో ప్రయాణిస్తూ కింద భూమి మీద ఉన్నటువంటి సూది మొన సైతం కనిపెట్టగలిగినటువంటి వీడియోగ్రాఫ్ చేయగలిగినటువంటి సర్వైలెన్స్ హెలికాప్టర్స్, విమానాలు అక్కడ ఉన్నాయి. వాటిని అక్కడ పెడుతోంది. ఇవి దాదాపుగా 500కి పైగా ఉన్నాయి అమెరికావి. ఈ సర్వైలెన్స్ విమానాలు ప్లస్ కొన్ని యుద్ధ విమానాలు, కొన్ని హెలికాప్టర్లు కూడా. కాబట్టి ఆ ప్లేసుని పేల్చేస్తామని ఇరాన్ పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా బేస్ ఎవ్వరి దగ్గర ఉన్నా సరే వదిలిపెట్టం. మా అమెరికాని డైరెక్ట్‌గా కొడతాం. మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ బేస్‌లను కొడతామని వార్నింగ్ ఇచ్చింది. దాంతో వణికి చావడం అన్నటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ వంతవుతుంది.